సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఈ రోజు కూడా నేను పేపర్లో చూశాను ఏంటంటే వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లుగా పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చు కదా, అంతే కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంకా లైసెన్స్ ఇచ్చారు సార్ వాళ్ళకి. చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ 2,02,000 మంది లిస్ట్ నా దగ్గర ఉంది, వీళ్ళని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా పెట్టండి అని ఒక డిస్కషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేశారు, లైసెన్స్ గన్ ఇచ్చినట్టు వాళ్ళు వాలంటీర్లతో రాజీనామా చేయించాడు, కూర్చోడు బూత్ లో. అది ఎలాగుంటుంది వచ్చినడికి గజగజగజలు ఆడతారు. అదే డైరెక్ట్ గా వాళ్ళు ఇది ఎంత ఎవడిస్తున్నాడండి పనికిమాలిన ఐడియాలు. ఇంటికి ఎట్టు కొడితే వాడికి ఇల్లు గోడకు అతుక్కుపోలేడు. ఎవడో ఎదవేడి ఇచ్చాడని మన రఘురామకృష్ణ మా పురంధేశ్వరరామన్ తిట్టేవని ఆ మాట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు గజం కట్టగలడు, కట్టలు కదా. తమాషాలకు ఉంది పనికిమాలిన ఐడియాలు ఎవడో ఇస్తున్నాడు నాకని. అది నిమ్మగడ్డ పిలిచి నాకు సంబంధం లేదు, నేను నా సొంత పత్రం నిలబెట్టిన ప్రెస్ మీట్ పెట్టించవచ్చు కదా. అదే కదా తమాషా ఏంటి. గతంలో కూడా ఈ పక్క హోటల్లో తిరిగిన ఈ తపేల బేచగాల వల్ల తెలుగుదేశం కింద ఉపద్రం వస్తే మళ్ళీ దైత్రం నాకేట్రా బాబా అని ఒక మాట మాట్లాడించవచ్చు కదా. వాలంటీర్ల విషయంలో మేము వేసాను పిటిషన్ టీడీపీకి ఏంటి సంబంధం అని. అది చేయరు, ఎందుకు చేయట్లే అంటే ఏదో లొసుకులు అండర్ కరెంట్ ఎవడో వెనకాల ఫోర్స్ ఈ ఎడ్డిమాలో కల్లా పనిచేస్తున్నారు. ఈ ఎడ్డితనాన్ని ప్రశ్నించండి. ఇప్పుడు వైసీపీకి లేని ఆలోచనని వాలంటీర్ని రిజైన్ చేయించి మీరు ఏజెంట్లుగా పెట్టొచ్చు అనే ఒక ఐడియాని తెలుగుదేశం పార్టీ మీడియా పంప్ చేస్తోంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, నా విశ్లేషణ 2,50,000 బూత్లు అంత అన్ని కూడా బూత్లు ఉండవు ఇక సార్, తక్కువ మంది కూర్చుంటారు కదా. మీకు మాట చెప్తా సార్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ కన్నా ముందు జన్మభూమి కమిటీలు దీన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ చేస్తే ఎలా ఉంటుంది. కార్యకర్తలకి నేను పని కల్పించి ఆడ అడ్డవై చెత్త తినే బదులు చెత్త తినకుండా నేను నియంత్రిస్తే ఆడికి జీతం ఇస్తే పని అవుతుంది అన్నది ఒక ఇన్నోవేషన్ జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళకి అర్థం కాదు. అతనితో పాటు 2,52,000 మంది కార్యకర్తల్ని యాక్టివ్గా ఉంచాడు సార్ 5 ఏళ్ల పాటు. ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఏదో ఎలక్షన్స్ ముందు కార్యకర్తలు అడవడం ఉంటుంది, కానీ నిరంతరం 5 ఏళ్ళు కార్యకర్తలు అడవడం చూపించాడు. అంటే ఈయన కంటే వాళ్ళు ఎక్కువ యాక్టివ్ ఉంచారు వాళ్ళని. వాళ్ళు రోజు రాస్తూ వాలంటీర్లు అట్లంట వాలంటీర్లు ఎట్లంట అని రాస్తూ వాళ్ళని నిరంతరం జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడేలా చేశారు. ఈ రోజుకు చేస్తున్నారు. ఈరోజు పోలింగ్ ఏజెంట్లకు మార్చేశారు వాళ్ళని. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా, ఈ ప్రాసెస్లో తెలుసో తెలియక ఒక ఎడ్డిమాలకం పని ఇంకోటి చేసుకున్నారు తెలుగుదేశంలో. 170 అంటాడు. నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది 25 పైసలు 170 అంటాడు. ఇప్పుడు మీకు సంక్షేమం మీకు చెప్తా, మీరు గమనించారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. ఈ 23 గెలిచినవి నియోజకవర్గాల్లో సంక్షేమం మాకు అందలేదని ఎవడైనా ఒక్క ఉదంతం చెప్పారు చెప్పండి? జీరో కదా. అంటే దాని అర్థం ఏంటి, నేను 175 గెలిస్తే ఆడికి గెలవనోడికే నేను ఇంత చేశానంటే నువ్వు నావాడు అయితే ఎలా ఉంటుంది అన్నది ఎలాంటి బ్రిడ్జ్ క్రియేట్ చేశారు చూడండి. సంక్షేమం వీళ్ళకి అందలేదు అని ఈవెన్ తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేయట్లా. యూ గాట్ మై పాయింట్. అంటే టీడీపీ ఓన్లీ మీ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారనే మాట తెలుగుదేశం పార్టీ గడిచిన 4.5 ఏళ్ళలో మాట్లాడలేకపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్న దగ్గర ఇతను ఇతరత మహారాజుల్లో కనబడుతున్నాడు. ఈ భోగని గల్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడేది కరెక్టే కదా అని చెప్పడానికి లేదు కదా. ఇక్కడ చేపలు పట్టుకుంటూ కనబడుతుంది వీడి భోజనం పేసాపలోనే. అంటే వీళ్ళకి నిజమైన రాజకీయం చేయడం మనిషి చాలా లేదన్నది ఒప్పుకోలే. ప్రాపర్ ఎజెండా తీసుకోలేదు. ఎందుకంటే ఎజెండా మనం 42 ఏళ్ళ పార్టీ నడిపించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలకి నేను ఏం చేశాను అన్నది అంతర్మతనంగా చంపేస్తుంది అతనికి పెద్ద ఆయనకి. అచ్చచ్చి ఇవన్నీ నేను ఎందుకు చేయలేపాను, ఇలా చేస్తే నాకు ఇది నేను రిటైనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. ఓసారి పార్టీ అధికారంలో కానీ నా పార్టీని నేను విస్మరించాను, ఈ పార్టీని నేను చూసుకోలేపాను, ఇప్పుడు అలా కత్తూచి నేను మారిపోయాను, ఇప్పుడు బాగా చేస్తానని దిక్కుమాలు మాట్లాడకపోయింది. పైగా లాస్ట్ 5 yearsలో టీడీపీ రూల్లో ఒక ఎక్స్క్యూజ్ వాళ్ళు ఏం అడిగేవాళ్ళంటే కొత్తగా విడిపోయిన రాష్ట్రం, డబ్బులు లేవు, అమరావతి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 ఏళ్ళు కరోనా ఎక్స్క్యూజ్ తీసుకోవట్లేదు అతను. 6 నెలలు 2 ఎలక్షన్కి సంబంధించిన కోడ్, అంటే 2.5 సంవత్సరాలు మాత్రమే గవర్నమెంట్ ఫంక్షనింగ్ జరిగింది. బట్ ఈ ఎక్స్క్యూజ్ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పట్లేదు వైసీపీ. చెప్పకుండా మీకు ఇంకో మాట చెప్పనా, ఈ లాయల్లో ఎంత అభివృద్ధి, పకోడి కబ్బులు, సంక్షేమం చేసి చంపేసాం, ప్రపంచం తెరబెట్టాం అని చెప్పాడు కదా. అసలు అభివృద్ధి అంటే కియా మోటార్లు ఇవన్నీ చెప్తారు కదా, అబద్ధాలు. రేపు పచ్చళ్ళోడా రాసుకోరా, పేపర్లోడా, పెట్రోల్ బంక్ కూడా రాసుకోండి దమ్ముంటే. 103,000 4 నెలల క్రితం డేటా అండి. ఇవాళ 182,600 కోట్లు గ్రౌండే కనబడుతుంది. కంపెనీస్ పెట్టుబడులు. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాం ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, 16 లక్షలు ఉన్నాయంట కొత్తగా. అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఏం చెప్తున్నాడు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగం ఇస్తున్నాడు. ఎందుకంటే మోడీ గారు సంకనాకుతున్నారు కాబట్టి. ఎందుకు మోడీ సంకనాకితే ఏం చెప్తాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిచ్చాడు, 10 ఏళ్ళు అంటే 20 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడాలి. ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? మంచిది. అవే అబద్ధాలు మనం కూడా ఆడి వచ్చు. 4-5 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. 16 లక్షలు ఈపీఎఫ్లు. ఐటీలు ఎంతమంది కడతారు తెలుసా?
కొత్త ఐటీలు నేను కాదు, నేను ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డేటాలు. ఇవన్నిటితోనూ క్రిస్టల్ క్లియర్గా వీళ్ళ నోటంపట పచ్చలో రాశాడు నిన్న. 1,34,000 సచివాలయ ఎంప్లాయీలు ఉన్నారు కదా, గ్రూప్ 1 అదేంటి ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ త్రూగా సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే ఇవాళ వచ్చేసాడు దాన్ని. అంతే 135 ఓకే 1,35,000 ఇచ్చేశారు. పైగా ప్రతి ఊర్లో 10 మంది గవర్నమెంట్ ఉద్యోగులు కనపడుతున్నారు కళ్ళ ముందు, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో. ఇవి అంటే ఎన్నాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే ఆఖరికి ఏమవుతుంది, నిజాలకి రూపంలో ఎలా వస్తున్నాయి చూశారు కదా. సో మనం చెప్పక్కర్లే, వాస్తవానికి దగ్గరగా సంక్షేమం అన్నదానికి సచివాలయ వ్యవస్థలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూళ్ళు ₹1 కోటి ఒక గ్రామానికి కనబడుతున్నాయి. ఇదండి ట్రాన్స్పరెన్సీ అంటే. దీన్ని వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారు. ఏంటంటే ఇదేంటి మనం ఇన్ని అబద్ధాలు ఆడితే లాస్ట్కి అవన్నీ నిజాలు అయిపోతున్నాయి, భూమరంగా మనకే నెత్తి వాచిపోతున్నాయి. సో ఎజెండా తీసుకోలేకపోతున్నారు అక్కడ. సరే, ఇంకో ఎజెండా ఉంటే కదా వీళ్ళ దగ్గర. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు సంబడి ఈస్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ అదర్ అపోజిషన్ పార్టీస్ అన్నదానికి ఒరిజినల్ ఇది ఉన్నాను అనుకోండి, మీరు ఎవరు ట్రాప్లో పడరు. నిజమైన ఎజెండా తీసుకుంటే ట్రాప్లో పడరు. ఫ్యాబ్రికేటెడ్ ఎజెండా తయారు చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, పెన్షన్లు అదే కదా, పెన్షన్లు డబ్బులు లేవంటే తెల్లారి డబ్బులు అయిపోయి వేసేసారు. అబద్ధం, క్రెడిబిలిటీ లూజ్ అవ్వట్లా పార్టీలు. 10 మందితో చెప్పించాం. తెలుగుదేశం పార్టీని కూడా అనలేము. తెలుగుదేశం పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు రాస్తున్నారు అట్లా. మరి నీ బుర్రమైంది, మీ దగ్గర ఇద్దరు చాటేగొండల పేర్లు చెప్పాను, సజయబాబు, సాయిబాబా, జీవి రెడ్డి, యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్, పయ్యవల కేశవ్ పిఎస్సి చైర్మన్. ఇప్పుడు వీళ్ళ నలుగురు యొక్క సామర్థ్యం, వాడు షేర్ మార్కెట్ బ్రోకర్ ఉన్నాడు, వీళ్ళ 5గురు సామర్థ్యంతో వీళ్ళకి బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానాలు లేవా? ప్రభుత్వానికి రోజువారీ ఇన్కమ్ ఏంటో తెలీదా? మనకి తెలియదు సార్, యనమల రామకృష్ణ గారికి తెలీదా? మనం ఇలా మాట్లాడకూడదని చెప్పాలి కదా. ఓన్ చేసుకుంటుంది పార్టీ, అది అన్ఫార్చునేట్.